తెలుగు కథానికలలో రచయితలు పరిశీలన చేయాలన్నారు కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి కన్వీనర్ ప్రొఫెసర్ మృణాలిని. అలా చేస్తేనే సరికొత్త కథలు వస్తాయన్నారు. కథలతో నాణ్యత తగ్గుతుందని విమర్శలు వస్తున్న తరుణంలో కథలకు అవార్డులు ఇవ్వడం చాలా మంచిదన్నారు. దీంతో కథల్లో నాణ్యత పెరుగుతుందన్నారు ప్రొఫెసర్. సమాజాన్ని మేలుకొల్పే కథలు తెలుగు సాహిత్యంలో రావాలన్నారు. భూపతి చంద్ర పేరిట కథ పోటీలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు వేదకుమార్ తెలిపారు. హైదరాబాద్ అబిడ్స్ లోని తెలంగాణ కళా సారస్వత పరిషత్లో భూపతి చంద్ర స్మారక కథానికల బహుమతి ప్రదానోత్సవ సభలో పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ కన్వీనర్ ప్రొఫెసర్ మృణాలిని ప్రముఖ కవులు, రచయితలు పోటీల్లో గెలుపొందిన రచయితలకు బహుమతులు అందజేశారు. మెమోరియల్ ట్రస్ట్ వారు కథానిక రచనలో నాణ్యతని పెంచడం అనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం జరిపారు అని నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ఆయన చేసిన పని ఏమిటంటే 100 కథలు 350 కథలు వచ్చాయట వాళ్ళకి. అంటే ఈ రోజుల్లో దీని అవసరం ఏమిటి? అందరూ కథలు రాస్తున్నారు, కానీ కథల్లో నాణ్యత తగ్గిపోతోంది అని మాబోటి విమర్శకులు భావిస్తున్న తరుణంలో కథలకు ఒక ప్రామాణికమైన ఒక అవార్డు ఇవ్వడం ద్వారా కథల నాణ్యతను పెంచడానికి, చదువుతున్న పాఠకుల అభిరుచిని పెంపొందించడానికి చాలా గొప్ప కృషి చేస్తున్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే స్వతహాగా భూపతి చంద్ర మెమోరియల్ ట్రస్ట్లో ఉన్న వాళ్ళు ముగ్గురు కూడా, నా అన్నదమ్ముల అందరూ కూడా చాలా మంచి అభిరుచి ఉన్నవాళ్ళు, సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేసిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు పెట్టిన ఈ దీనికి ఒక ప్రత్యేకమైన ఒక స్థాయి ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇటువంటి పోటీల ద్వారా ఎక్కువ మంది కొత్త కథకులని, యువకులు ఎక్కువగా రాయాలి, యువత ఇంకా మంచి సాహిత్యం సృష్టించాలి అని వాళ్లకు ప్రోత్సాహకరంగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వాళ్ళని అభినందిస్తూ, ఇందులో పాల్గొని తమ సత్తాన్ని నిరూపించుకున్న రచయితలందరికీ అభినందన చెప్తున్నాను. భూపతి చంద్ర కథానిక పోటీలు గత 2 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. బహుమతి ప్రదానోత్సవం తెలంగాణ సారస్వత పరిషత్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ కథానిక పోటీలు అనూహ్యంగా గత సంవత్సరం కంటే 2 రెట్ల పైచిల్కు కథానికల ఎంట్రీ రావడం జరిగింది. ఒక నిష్ఠాతులతో 10 మంది ప్రిలిమినరీ జ్యూరీ ఏర్పాటు చేసి, 2 ఫైనల్ జ్యూరీ అనేది ఏర్పాటు చేసి, వాటిని సిస్టమేటిక్గా స్క్రీనింగ్ చేసి 1, 2, 3 ప్రధాన, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వడమే కాకుండా 5 ప్రోత్సాహక బహుమతులు కూడా నిర్ణయం చేయడం జరిగింది. వాటిని ఇక్కడ తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ 3 ప్రాంతాల వారు విజేతలుగా ఎన్నుకోబడ్డారు. అయితే ఈ నిర్ణయానికి బిఫోర్ కూడా కథానికలకి జ్యూరీ వారికి ఎలాంటి పేర్లు తెలియకుండా నంబరింగ్ ఇచ్చి మాత్రమే వాళ్ళకి పంపడం జరిగింది. ఎప్పుడైతే మీడియాకి మేము ఈ యొక్క విజేతల పేర్లు రాసి పంపామో అప్పుడే జ్యూరీకి పంపించడం జరిగింది. అటువంటి ఒక స్ట్రిక్ట్గా ఒక ప్రొసీజర్ ప్రకారంగా నిర్వహించడం జరిగింది.